హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉల్లిపాయ పకోడీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది రోడ్ సైడ్ బండి మీద చేసే పకోడీ ఎంత టేస్టీగా ఉంటుందో అంతే టేస్టీగా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఇక్కడ నేను 4 ఉల్లిపాయలు కట్ చేసి తీసుకున్నాను. ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన కరివేపాకు, కాస్త వంట సోడా, 4 టీ స్పూన్ల బియ్యం పిండి, కారం, పసుపు, జీలకర్ర, రుచికి సరిపడ ఉప్పు, వామ వేసుకోవాలండి. ఈ వాము వేసుకోవడం వలన పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలపడం వలన ఈ ఉల్లిపాయకు ఈ మసాలా అంతా బాగా పడుతుందండి. ఇప్పుడు 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. నీళ్ళు ఏమీ వేసుకోకుండానే పిండిని కలుపుకోవాలండి. ఉల్లిపాయలో ఉన్న వాటరే సరిపోతుంది. ఒకవేళ మీకు వాటర్ కావాలనుకుంటే కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. నాకైతే వాటర్ ఏమీ పట్టలేదండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా పకోడీలు వేసుకోవాలి. ఇలా అంతా పకోడీలు వేసుకొని స్లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ కాల్చుకోవాలండి. తర్వాత ఫ్లేమ్ హైలో పెట్టి కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా పకోడీలుగా వేసుకోవాలండి. ఇలా 2 వైపులా బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పకోడీ రెడీ అయింది. ఈ పకోడీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి.